ఆకుల రమ్యకుమారి ఈ పేరే ఒక బ్రాండ్. ప్రజలు ముద్దుగా న్యాయదేవత అని పిలుచుకుంటారు. ఆవిడ మాటలు కష్టాల్లో ఉన్న వాళ్ళకి కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. నువ్వంటూ వదిలేస్తే అబ్బాయికి జీవితమే ఉండదు. అమ్మ వదిలేసింది, దేవుడు వల్ల తండ్రి వదిలేయడం జరిగింది. తండ్రి లేడుగా, చనిపోయాడు. సో దేవుడు అన్యాయం చేసి, అమ్మ అన్యాయం చేసి, కట్టుకున్న భార్య అన్యాయం చేస్తే కూతురు మీద ఆశలు పెట్టుకున్నాడు. అర్థమవుతుంది. మార్చుకోవడానికి ట్రై చేద్దాం, మారతాడని మా ఉద్దేశం. అపోజిషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ముచ్చెమటలు పట్టిస్తుంది. మీరెవరు వద్దంటానికి? అబ్బాయి అసలు డైవర్స్ ఇవ్వడం మీ కేసులో. మీరు ఇప్పుడు 5 పెళ్లిళ్ళు చేసుకొని వదిలేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు చూసారా, వాళ్ళందరినీ పిలిపిస్తాను నేను. నెక్స్ట్ ఎపిసోడ్కి నేను పిలిపిస్తా. ఆవిడ కోటు వేసినప్పుడే కాదు, కోటు తీసిన న్యాయం వైపే నిలబడతారు. ఈ దేశపు జెండాకున్న పొగరు ఆమెలో ఉంది. అందుకే తప్పు చేసిన వాళ్ళు ఆమె వైపు చూసే సాహసం చేయరు. సాయం అడిగిన వారి కోసం రాష్ట్రాలు దాటిన సంఘటనలెన్నో. అంతేకాదు, ఎన్నో సమస్యలు పరిష్కరించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఏకైక వకీల్ సాబ్ మా ఆకుల రమ్యకుమారి గారు. బేసిక్ సెన్స్, ఇతను కరెక్ట్ కాదు, అతను కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? నిన్ను నువ్వు నమ్ము. నీ క్యారెక్టర్ నీకు ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ కెరియర్ ఇంపార్టెంట్. అమ్మ, ఆడపిల్లలు 100 సార్లు ఆలోచించండి తల్లి. ఒక వ్యక్తి ఓయో రూమ్కి పిలిచాడు అంటే అప్పుడు ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. లేదా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు 3 మంది ఉంటారు. మినిమం పోలీసులు ప్రొటెక్షన్ తీసుకోవడానికి చూడండి. ఆమె సేవలకు గాను హిట్ టీవీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమెకి చేస్తున్న చిరు సత్కారం.